జగనన్న గారు అని పిలుస్తా. జగన్ రెడ్డి గారు అని అనడం వారికి వైకాపా నచ్చడం లేదు. అలా అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనడానికి నాకేం అభ్యంతరం లేదు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల సుబ్బారెడ్డి చెబుతున్న అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. మరియు పరిశీలనలో మీడియా, మేధావులు మరియు ప్రతిపక్షాల భాగస్వామ్యాన్ని స్వాగతించారు. జిల్లా పర్యటనలో రాజధాని పోలవరం మెట్రో రైలు ప్రాజెక్టు అభివృద్ధిపై ప్రశ్నించిన షర్మిల, జగన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. జిల్లాలో పర్యటించిన సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి లోపభూయిష్టంపై ఆవేదనను వ్యక్తం చేశారు. రాజధాని, పోలవరం, మెట్రో రైలు ప్రాజెక్టులు ఆమె ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు బీజేపీకి లొంగిపోతున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షాల హయాంలో హామీలు గుప్పించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని షర్మిల విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ హామీలపై షర్మిల సందేహం వ్యక్తం చేశారు. ఉద్యోగ క్యాలెండర్లను ప్రకటించడంలో జాప్యాన్ని ప్రశ్నించగా, హామీలు నెరవేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కసారి అధికారం ఇవ్వండి, అధికారంలోకి వచ్చాక ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి 4.5 ఏళ్లుగా మోసం చేశారు. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటున్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు ఇస్తే ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు? జగన్ సార్ అని సీఎం జగన్పై షర్మిల మండిపడ్డారు.